అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనిల్ కుమార్ రజక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ లేఖను రాశారు. ఎన్నికల ముందు రజకులకు ఇచ్చిన మాట ప్రకారం ఏపీలో ఉన్న రజకులను ఎస్సీ జాబితాలోకి వెంటనే చేర్చాలని, రజకులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, గత ప్రభుత్వం రజకులను మోసం చేసిందని మీరు కూడా మోసం చేయాలని చూస్తే రాబోయే రోజుల్లో ఏపీలో ఏబీఆర్ఎస్ రజకుల ఛలో అసెంబ్లీ నిర్వహిస్తామని 2 సంవత్సరాలుగా రజకులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఎన్నికల ప్రచారంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎలాగైనా ఒప్పించి రజకులను ఎస్సీ జాబితాలోకి చేరుస్తామని ఇచ్చిన మాటను గుర్తుచేశారు. కేంద్రంలో 18 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నారని, ఏపీలో ఉన్న రజకులను ఎస్సీ జాబితాలోకి చేస్తామని ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపాలని, రజకులకు ఇస్త్రీ షాపులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలని, రాష్ట్రంలో రజకుల మీద దాడులు అరికట్టాలని, రజకుల కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని లేఖలో పేర్కొన్నారు. రజకుల పక్షాన అఖిల భారత రజక సంఘం నిరంతరం పోరాటం చేస్తుందని, రజకులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని అనిల్ కుమార్ రజక అన్నారు.